రావణ్ అనే వ్యక్తి రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. అసలు ఈ రావణ్ ఎవరు మనిషి? తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క ఈ రావణ్ అని చెప్పి, ఈ రావణ్ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఇంత ప్రేమ జగనన్న నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగనన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్ సిబికి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పేంటి జగనన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతో బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్టు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటే ఎందుకో అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రానికి అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లైన్ అది ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పార్క్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లొకేషన్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళీ ఇంకొకటి పెట్టాడు, లొకేషన్ లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లోకేష్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. తన ప్రభుత్వం ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలన్నింటినీ కూడా చంద్రబాబు చాకచక్యంగా తాను తప్పించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మార్చి తాను మంటలో చలి కాచుకుంటున్నట్టుగా తన మీద తన కొడుకు మీద ఎటువంటి నిందలు పడకుండా తమకు సంబంధమే లేనట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు పడ్డాడు.